నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. సో కొండా సురేఖ ఎపిసోడ్లో క్లైమాక్స్ రోజు వచ్చేసిందా? సో వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక బిగ్ డే గానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో కొండా సురేఖ ఫ్యామిలీకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జలకిచ్చింది. మల్లికార్జున ఖర్గేని కలిసి తన వాదనను వినిపించేటువంటి ప్రయత్నం చేసిన పెద్దగా పాజిటివ్ సంకేతాలు లేదు అన్నది కూడా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కొండా కుటుంబం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? వరంగల్ జిల్లాలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుటుంబం అటు పరకాల నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పి ఇప్పటికే ప్రకటించినటువంటి కొండా సుష్మిత అడుగులు ఎటుపడబోతున్నాయి. సో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇక మిగిలింది ఏంటి? భారతీయ జనతా పార్టీ వైపు ఏమైనా అడుగులు పడేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇండిపెండెంట్గానే ఉంటారా? ఇండిపెండెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ నిర్ణయాలేంటి? సో ఒకవైపు బీజేపీ లేదంటే జనసేన వైపు కూడా అడుగులు పడుతున్నట్టుగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి తన వర్గీయుల నుంచి. సో ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సో అంతర్గతంగా సమావేశం కాబోతున్నారు అన్నటువంటి వార్త కూడా బలంగా ఊపందుకుంటోంది. దీనిపైన ఇప్పటివరకు కొండా సురేఖ కుటుంబం ఎట్లాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. బట్ ఊహాగానాలు మాత్రం విభిన్నంగా నడుస్తున్నాయి. సో జనసేన నుంచి పరకాల నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగడానికి సుష్మితా పటేల్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కొన్ని పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. సో దీనిపైన ఇంకా అధికారికంగా కన్ఫర్మేషన్ సుష్మితా పటేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇక వేటు వేయడానికి రంగం సిద్ధమైందా? ఈరోజు మంత్రులు కూడా ఈరోజు కొంతమంది నోరు విప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి వర్గీయులు కొంతమంది తనపైన కావాలని కుట్ర పన్ని దుష్ప్రచారం చేస్తున్నారన్నటువంటి వాదన కూడా కొండా సురేఖ వర్గం నుంచి కొండా సురేఖ నుంచి వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది? ఈరోజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ఖచ్చితంగా ఇక ఎగ్జిట్ డోర్స్ మాత్రం ఓపెన్ చేసే ఉన్నాయి కొండా సురేఖకు. బట్ కొండా సురేఖ తనంతట తాను రాజీనామా చేసి వెళ్తుందా? కొండా సురేఖ మీద వేటే పడబోతుందా? సో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్ చూస్తే పార్టీ వేటు వేయడానికే, ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికే సిద్ధమవుతున్నట్టుగా ఖచ్చితంగా కొన్ని సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ముఖ్యమంత్రి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తే ఈరోజు ఉదయం 6:10 ముఖ్యమంత్రి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ దిగారు. సో ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సంబంధించి అంటే అధికారికంగా ప్రెస్ మీట్ సంబంధించి ప్రభుత్వం తరపున పెట్టినా కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉంది అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఒక బిగ్ డేగా కనిపిస్తోంది. గత 4-5 రోజులుగా నడుస్తున్నటువంటి చర్చకు ఒక ఫుల్ స్టాప్తో పాటు ఒక కొత్త అంకం కూడా మొదలు కాబోతోంది తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్తో అన్నది మాత్రం కనిపిస్తోంది. బట్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చూడాలి. ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. సింగిల్ లైన్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఇచ్చేశారు. తప్పుకుంటారా లేదంటే తప్పించే వరకు చూస్తారని చెప్పేసి. ఒక రెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, తప్పుకునే అవకాశం కనిపించట్లేదు, తప్పించడానికే పూర్తిగా కనిపిస్తోంది. ఏ ఎపిసోడ్ చూసుకున్నా, ఏ యాంగిల్లో చూసుకున్నా. సో ఇక వేటు వేయడానికి రంగం సిద్ధమైందా? ఈరోజు ఒక బిగ్ డేగా చూడొచ్చా మనం? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ వివాదంపైనే ఇప్పుడు సర్వత్రా ఏం నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు. ఎందుకంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రి అందుబాటులో లేని కారణంగా క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లవారుజామున 6 గంటలకు ఈరోజు మార్నింగ్ హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతము మధ్యాహ్నం తర్వాత కీలక సమావేశం అటు ఏఐసిసి నేతలతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు అదేవిధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి వీరందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశంపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులందరూ కూడా ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని కొండా సురేఖ బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఆమంతటా ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకుంటుందా లేదా తొలగించాలా, ప్రభుత్వం తొలగించాలి అన్న సంకేతాలు కూడా ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,
విప్పులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి ఏ రకంగా కొండా సురేఖపై వేటు వేస్తారు? ఎందుకంటే ఇప్పటికీ కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి టీపీసీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది, రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మరొక లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే తనపై కావాలనే కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే గిట్టని వ్యక్తులందరూ కూడా తమని దుష్ప్రచారం చేస్తూ తమ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారంటూ కూడా దీనిపై ఖచ్చితంగా వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది పూర్తిగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న కొండా సురేఖ మరొక లెటర్ని కూడా ఇటీవల కాలంలో విడుదల చేసింది. అయితే ఎవరు కావాలని చేస్తున్నారు? కొండా సురేఖని ఎవరు టార్గెట్ చేశారు? ముఖ్యమంత్రి టార్గెట్ చేశారా? మంత్రులు టార్గెట్ చేశారా? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఆ తర్వాత ముఖ్యమంత్రి గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనను ముఖ్యమంత్రి చేయాలి, తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసింది. 2009 అక్టోబర్ 30 తేదీన త్యాగం చేసి బయటకు వచ్చిన కొండా సురేఖ ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గుటికే చేరింది, సొంత గుటికి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఏదైతే ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా సునీల్? ఎందుకంటే ఇప్పటికే ఏకంగా మల్లికార్జున ఖర్గేను కూడా కలిస్తే అక్కడ కూడా పెద్దగా ఏం ఫలితం లేదన్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు కొంతమంది తనపైన కుట్ర చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ముఖ్యమంత్రి వర్గీయులుగా కొండా సురేఖ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగేటువంటి ఛాన్స్ ఉందా? అట్లాంటి ఎపిసోడ్ని ఏమైనా చూడొచ్చా? లేదంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీతో అటు మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడారు అన్నట్టుగా తెలుస్తోంది. సో డెసిషన్ ఫైనల్ అయిపోయింది, ఇక నిర్ణయం బయటికి చెప్పడమే డిలేగా కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ అంశంపై చర్చిస్తాము, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతనే తన నిర్ణయం చెప్తామని ఇప్పటికే కొండా సురేఖ అనేక సార్లు కూడా మాట్లాడింది. అయితే ఇష్యూ జరిగిన తర్వాత కొండా సురేఖని సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె ఒకటి చెప్తుంది, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడిన తర్వాత పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొండా సురేఖ ఇటీవల కాలంలోనే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పటికే అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే కొంతగా సరిగా రెస్పాండ్ ఇవ్వలేదు. కేసీ వేణుగోపాల్ రెస్పాండ్ ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ మరి ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం, తన క్యాబినెట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కొండా సురేఖ ఒక బీసీ మహిళా మంత్రిగా ఉంది. ఒకవేళ బీసీ పక్షపాతం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఒక బీసీ మహిళని మంత్రి పదవి నుంచి తొలగిస్తే రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి అనేది కూడా, రాష్ట్రంలో ఏ విధంగా పరిణామాలు చేంజ్ అవుతాయి అనేది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు మరి బీసీ మహిళా మంత్రిని తీసివేస్తే మరి బీసీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరి ఈమె మీద చర్యలు తీసుకుంటే మరి మిగిలిన వారి మీద చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కదా. మరి ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా చూడాల్సినప్పుడు సాయంత్రం ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే యూఎస్ఏ పర్యటనను రద్దు చేసింది కేంద్రం, కావాలనే కక్షపూరితంగా రద్దు చేసిందని దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతారని కూడా సీఎంఓ నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి చూడాలి, ఈరోజు సాయంత్రం వరకు కూడా మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం ఏ రకంగా పరిష్కరిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమైన పరిస్థితి మొత్తం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.